నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్దంకిలో ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అద్దంకి పట్టణంలోని పాత శివాలయం, 1000 స్తంభాల దేవాలయం, చిన్న కాశీగా పేరుగాంచిన మణికేశ్వర మల్లేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తులు పెద్ద ఎత్తున స్వామివార్లను దర్శించుకున్నారు. మహిళా భక్తులు వేకువజామున శివాలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వర స్వామివారికి, మల్లేశ్వర స్వామివారికి, నగరేశ్వర స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకాలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. స్వామివార్ల దర్శనాల కోసం మహిళా భక్తులు మాలధారణ చేసిన స్వాములు క్యూ లైన్ లో బారులు తీరారు. ఆలయాల వద్ద భక్తులకు దాతల సహాయ సహకారాలతో తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. మన అద్దంకి గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ గంగా వింధ్యావసన నగరేశ్వర స్వామి యొక్క దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ప్రాతకాలం 3 గంటల నుంచి కూడా విశేషంగా జనాలు ఆలయంలోకి వచ్చేసి కార్తీక దీపాలు వెలిగించుకొని స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని దర్శించుకున్నారు. ఈ రోజు మనం ప్రాతకాలం 4 గంటలకి స్వామివారికి దివ్యమైనటువంటి పంచామృతాలతోటి, వివిధ రకములైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అక్కడి నుంచి స్వామివారికి యొక్క వెండి కవచంతో అలంకారం జరిగింది. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఆలయం మొత్తం కూడా దీపాలు వెలిగించి కార్తీక దామోదర దీపాలను కూడా వెలిగించుకున్నారు. దివ్య దర్శనాలు చేసుకున్నారు. సాయంకాలం ఈరోజు పౌర్ణమి 7 గంటల దాకా ఉన్నాయి. ఒక్క పొద్దు ఉన్న వాళ్ళు సాయంకాలం నక్షత్ర దర్శనం అయిన తర్వాత మళ్ళా దీపాలను చేసుకుని భోజనం చేయాలి. ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్వతీ ప్రవేశ యొక్క అనుగ్రహం కలగాల్సిందిగా కోరుతున్నాం. గంటలకు జ్వాలా తోరణం వెలిగించబడను. కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారి యొక్క పుణ్యప్రాకయ కేవలం 11 మంది దంపతులే. దీపాలు వెలిగించేటువంటి వాళ్ళ ముఖ్య గమనిక జరగాలి
మా గోత్రనామాలు గోత్రం భార్యాభర్తల పేర్లు ఇద్దరు మాత్రం చెప్పండి. హలో భక్త మహాశైల విజ్ఞప్తి. सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रारूपेभ्यः सत्यो जातवामदेव घोर तत्पुरुष ईशानमूर्तिमासि जलवेश्वं देवतारीजमङ्गलनीराजनं दर्शयामि. మోంతా తుఫాన్ ప్రభావంతో అద్దంకి మండలంలో దెబ్బతిన్న రోడ్లు వంతెనలు రిపేరు చేయిస్తున్నారని, ఇంకా గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ అవిసెన జ్యోతి అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కోరంకు సరిపడా ఎంపీటీసీ సభ్యులు అరకొరగా అధికారులు హాజరై మొక్కుబడిగా సమావేశం ముగించారు. మండల పరిషత్ సాధారణ సమావేశానికి 15 మంది ఎంపీటీసీలు, 26 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, 20కి పైగా వివిధ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా 50% మంది కూడా హాజరు కాలేదు. 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాల్సి ఉండగా మొక్కుబడిగా నిర్వహించి సంతకాలు చేయించుకుని ముగిస్తున్నారు. ముందుగా ఎజెండాలో పేర్కొన్నట్లు ప్రభుత్వ అధికారుల సమీక్షకి వ్యవసాయ సమావేశానికి హాజరై వివిధ శాఖల మీద సమీక్ష జరపడం జరిగింది. ఈ మోంతా తుఫాను ప్రభావంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ లేదా ఎలక్ట్రిసిటీ కానీ ఆర్ఎండ్బి కానీ అందరం ప్రజలకు ఇబ్బందులు కలిగే అవన్నీ రెక్టిఫై చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా ఏదైనా ఉంటే కనుక సమస్యలు అవి కూడా త్వరలో భర్తీ చేసేస్తారు. ఇంకా ఈ సమావేశానికి మాత్రం ఏదైనా మీ సమస్యలు ఉన్నట్లయితే తెలియజేసినట్లయితే వేరే శాఖల ద్వారా తెలియజేసి వాటిని నివారించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నా పేరు మధురు. ఈరోజు నాకు సెక్రటరీ కొత్తగా ఎంపీలో అవకాశం వచ్చిన్నాను. ఇక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నాయి ఎంపీపీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ సభను ప్రారంభించవలసిందిగా నుంచి రీసెంట్గా మోంతా తుఫానులో మనకి భారీగా నష్టమంటూ ఈరోజు జరగలేదు. చిన్నవి మాత్రమే ఉమ్మడి వార్డు పార్టీలో రోడ్డు కట్టేది. అది ఏమంటే నిన్న సాయంత్రానికి రిస్టోర్ చేసాము. అలాగే పక్క పాలన దగ్గర చిన్న గడ్డి పడింది. అది ఈరోజు సాయంత్రానికి క్లీన్ చేసేస్తాము. ఎందుకంటే పెద్దగా ఏం లేవు, పంచదార రోడ్డు కూడా క్లియర్ కావాలి. ఇక జనరల్ ప్రోగ్రెస్కి వస్తే ఎంజిఎన్ఆర్జీస్ కింద ముందు ఫస్ట్ ఫేజ్లో మొత్తం 42 వరకు 4,20,00,000 మంజూరైంది. అందులో 40 వరకు కంప్లీట్ చేసుకున్నాము. 2 వరకు వ్యాపారాల్లో ఒకటి, పేదపాలెంలో ఒకటి చేయవలసి ఉంది. అలాగే ఫేజ్ 2లో మొత్తం 7 వరకు మంజూరైంది. 70 లక్షల రూపాయలతో 6 వరకు కంప్లీట్ చేసాము. ఒకటి కడపలో ప్రోగ్రెస్లో ఉంది. అలాగే సిఎస్ఆర్ గ్రాంట్ కింద మనకి మొత్తం 4 బిల్డింగ్లు మంజూరైంది. అందులో 2 డైనింగ్ హాల్ ఒకటి,
అలాగే నాగులపాడులో కమ్యూనిటీ హాల్ ఒకటి కంప్లీట్ అయ్యి మోదేపల్లిలో ఎస్సీ కాలనీలో ఒకటి ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా ఉప్పుపాడులో స్టార్ట్ కావాల్సి ఉంది. అలాగే బీటీ రోడ్లు మొత్తం 4 రోడ్లు మంజూరైంది. అందులో ఒకటి గోవాటి కంప్లీట్ చేస్తున్నాం 1,20,00,000 ఇంకా కొట్టుకూరు కోటి టు తిమ్మారెడ్డిపాలెం 1,50,00,000 మంజూరైంది. అది స్టార్ట్ చేస్తుంది. వర్షాల వల్ల ఇది త్వరలో స్టార్ట్ చేస్తాము. అట్లాగే శ్రీరామనగర్కు భారతీపురం పైన కొట్టుకూరు పొడి దానికి కూడా 1,50,00,000 మంజూరైంది. అది కూడా స్టార్ట్ చేస్తాము. అలాగే జానపాలెం నుంచి చెరుకుంపాలెం 1,00,00,000 రూపాయలు మంజూరైంది. బీటీ రోడ్డు అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తామండి. ఇది కాకుండా తిమ్మాయిపాలెం టు రామయ్యపాలెం 30 లక్షలు మంజూరైంది. మనకి 30 లక్షలు సరిపోవు కాబట్టి రీసెంట్గా మనం ఇంకొక 50 లక్షలు దానికి కావాలని చెప్పేసి రాశాము. సభ కూడా తీర్మానించింది. 271 మంజూరు కావాల్సింది. ఇది ఏంటంటే ఆల్రెడీ ఆగిపోయిన నెలకి ఎస్టీ వాళ్ళకి 70,000 ఎక్స్ట్రా పంపిస్తున్నారండి. అలాగే బీసీ ఎస్సీ వాళ్ళకి 50,000 అదనంగా సంబంధించి వాళ్ళు కట్టుకోమని ప్రోత్సహిస్తున్నారు. ఒక అపోహ ఉంది కదా, ఇప్పుడు కట్టడానికి లాస్ట్ గవర్నమెంట్ ఇది కదా పేమెంట్ రావాలని మంది ఇదవుతున్నారు. అట్లా ఏమిటంటే ఆల్రెడీ రెన్యూషన్ బాగా జరుగుతూ ఉంది. కొత్త ఇల్లు అయితే మనకి ఏంటంటే మందులు కాలేదు. గతంలో గుడా స్కీమ్ కింద మనకి అద్దెక మండలంలో 808 నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గుడా స్కీమ్ అనేది రద్దయిందంటే అది గ్రామీణ కన్వర్ట్ అయింది. అది మళ్ళీ మేము ఉద్యోగం ద్వారా మళ్ళా పేరు నమోదు చేసుకోవాలంటే ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఆ నేమ్స్ ప్రకారం వాళ్ళ మీటింగ్ చేసి ప్రస్తుతం ఉన్న ఇంటిని మాత్రం ఇలా ఫోటో మీరు ఎక్కడైతే ఇల్లు కడతారో అక్కడ ఫోటో తీసుకొని జియో ట్యాగ్ చేసి అప్లికేషన్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానికి మనకి ఏం కావాలంటే రేషన్ కార్డు కావాల్సి వస్తుంది. అలాగే ఆధార్ కార్డు, భార్య పరిస్థితి కావాలి. అలాగే స్థలానికి సంబంధించిన ఎవరైనా డాక్యుమెంట్స్ కానీ అలాగే ఇన్కమ్. కార్తీక పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో బుధవారం స్వామివారికి లక్ష తమలపాకుల పూజ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ, తదుపరి అర్చకులు, వేద పండితులు కలిసి లక్ష తమలపాకుల పూజను నిర్వహించారు. లక్ష తమలపాకుల పూజా కార్యక్రమంలో ఉభయదాతగా తెనాలి మండలం కొల్లూరి వాస్తవ్యులు విమలాదేవి దంపతులు పాల్గొన్నారు. భక్తులు కూడా ఆలయ ఆవరణంలో దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష తమలపాకుల పూజ తదుపరి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి మహానివేదన, పంచహారతుల కార్యక్రమం నిర్వహించి దాతలను ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేశారు. Ajar
परमेश्वराय नमः इति शिवाष्टोत्तरशतनाम पूजां समर्पयामः नामाष्टोत्तरशतनाम पूजां दर्श्य श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यो नामनामवरान्वे श्रीरामाय नमः रामभद्राय नमः रामेन्द्राय नमः शाश्वताय नमः राजीवव्रताय नमः देवते नमः राजेन्द्राय नमः रघुवंशवाय नमः जानकीवल्लभाय नमः जयेन्द्राय नमः जयदामित्राय नमः दान्ताय नमः रणत्राणपुत्राय नमः वारिप्रोयाय नमः वान्दाय नमः अत्याय नमः सत्याविक्रमाय नमः अत्यव्रताय नमः व्रतवराय नमः हरियाश्रयाय नमः कुम्भयाय नमः करकुम्भे नमः वीरावधवतपण्डिताय नमः विभीषणवृत्रात्रे नमः रघोदण्डकण्डलाय नमः कालप्रभेत्रे नमः दशाग्रेवशरोहराय नमः जामृतसेवं परनिवेदयामि ॐ प्राणाय स्वाहा वाणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये वाणाय समर्पयामि ॐ वैशाखे मासे कृष्णाय नमस्कारामि जय रमण गोविंद हरि आंजनेय स्वामी के కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందించడమే వారి లక్ష్యమని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్చూరి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ ప్రతి ఇంటింటా స్వదేశీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, జాగర్లమూడి యలమందరావు, ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. బీజేపీ నాయకులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేసి స్వదేశీ ఇంటింటా కార్యక్రమం గురించి వివరించారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కేంద్రంలో మరో 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని బంగారుబాబు చెప్పారు. మరి ఈరోజు ఎంతో పుణ్యదినం, కార్తీక సోమవారం అద్దంకి రూరల్ మండలం మణికేశ్వర గ్రామంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి రూరల్ మండల అధ్యక్షులు ఈదా చిన్న శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు గత 11 సంవత్సరాల నుంచి మన భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలు కానీ ప్రపంచంలో మన భారతదేశాన్ని ఒక ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేసినటువంటి మన మోడీ ప్రభుత్వాన్ని మనమందరం భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ మణికేశ్వరం గ్రామంలోనే కాకుండా రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటా తిరిగి ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి అద్దంకి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఘనమైన స్థానాన్ని కల్పించాలని అందరినీ కోరుకుంటూ ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప సభ అట్లానే మండల ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ పెద్దలు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో కూడా ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో కూడా స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మరి చాలా విశిష్టమైన రోజు. మణికేశ్వరం అంటే ఒక చిన్న కాశీగా పేరొందినటువంటి ఈ పుణ్య ప్రాంతంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమం చేయడం అనేది ఎంతో ఆనందదాయకం. మరి రాబోయే రోజుల్లో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మరి ఉంచడమే బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మండలాధ్యక్షులు అద్దంకి రూరల్ మండలాధ్యక్షులు ఈదా చిన్న శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా ఈ యొక్క మణికేశ్వరం గ్రామము ఈ మండలంలో ఉన్నటువంటి రూరల్లో గ్రామాల్లో పంచాయతీల్లో పర్యటించి ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ గురించి మరి మండల ప్రవాస్ గురించి కూడా ఈ కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి కూడా మరి దేశం పట్ల స్వదేశీ ఉద్యమం పట్ల రైతుల పట్ల మరి ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ దేశాలకు పెద్దన్న ఎలా కాబోతుంది
అనే విషయాన్ని ప్రతి కుటుంబానికి చేరవేసే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించి ఆ యొక్క పరమాత్మ ఈశ్వరుని చిన్నకాశీ ఈశ్వరుని దర్శన భాగ్యం మాకు కలిగించి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మా రూరల్ మండలాధ్యక్షుల వారికి వారి యొక్క మిత్ర బృందానికి వారి సహచర భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడో స్థానానికి రాబోతుంది. మనం ప్రపంచంలో 42,047కి మొదటి స్థానం వస్తుంది. అందుకని మేము మహిళలు ముఖ్యంగా మోడీ గారు చేసిన కార్యక్రమాలకి వాడాలనే టీవీలో సరే అద్దంకి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గంను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అద్దంకి పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అరిగెల నాగరాజు, ఉపాధ్యక్షులుగా డొప్పలపూడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా మామిడి రాంబాబును ఎన్నుకున్నారు. మరియు కార్యనిర్వహణ కార్యదర్శులను పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులతో పాటు ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం చైర్మన్లు చుండూరి మురళి, గుంజి శ్రీనివాసరావు, ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. సింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముఖద్వారం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించి గోపాలపురం మీదుగా భవనాసి చెరువు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వరకు గిరి ప్రదక్షిణ సాగింది. తదుపరి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుందని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తరపున ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి మహిళా భక్తులు తరలి రావడం సంతోషంగా ఉందని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం నృసింహం భీషణం భద్రం ఆగద్దు వాళ్ళను ఉగ్రం వీరం మహావిష్ణుం వచ్చిన బాగు నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జై జై మూలతో బ్రహ్మ రూపాయ అందరూ చదవండి. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యహో విష్ణు రూపాయ అగ్రహో శివ రూపాయ వృక్షరాజాయ నమః. మూలతో బ్రహ్మ రూపాయ మధ్య
उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युर्नमाम्यहं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम् స్వామివారి లక్ష్మీ నరసింహస్వామివారి అనుగ్రహం భక్తులందరికీ చెందాలని కార్తీక మాసం ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఉసిరి దీపంతో స్వామి అద్దంకి మండలం జార్లపాలెం గ్రామం సమీపంలో రహదారి మధ్యలో 20 అడుగుల పొడవున ప్రమాదకరంగా రహదారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అద్దంకి నుంచి రేణింగవరం, అమరావతి నుంచి కర్నూలు వెళ్లే రోడ్డు ఈ విధంగా ఉండడంతో ఆర్ఎన్బి అధికారులు మరమ్మతులు చేయించకపోవడంపై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. రాత్రి సమయంలో వేగంగా వచ్చే వాహనాలు గోతిని చూసుకోకుండా వస్తే భారీ స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఇదే దారిలో మరొక గొయ్యి కూడా ఏర్పడింది. తుఫాను ప్రభావం కంటే ముందే ఈ రోడ్డు పరిస్థితి ఇలానే ఉందని స్థానికులు చెబుతున్నారు. బుధవారం అద్దంకి పట్టణ ప్రజా సంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు రోడ్డును పరిశీలించి ఆర్ఎన్బి అధికారులకు ఫిర్యాదు చేశారు. 2 గొయ్యిలను తక్షణమే పూడ్చి ప్రమాదాలను నివారించాలని త్రిమూర్తులు డిమాండ్ చేశారు. అద్దంకి నుండి రేణంగారు వెళ్లే రోడ్డు కర్నూలు టు గుంటూరు హైవే. ఈ రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ నడి రోడ్డులో ఈ లో లెవెల్ సప్తా కాడ ఏ రకమైన గుంట పడిందో చూడండి. దాదాపు అడుగు గుంట, దాదాపు 20 అడుగుల దూరంలో అడుగు గుంట పడింది. ఇంత గుంట పడినా కూడా ఆరంభ అధికపట్టలేదా? అంత నిర్లక్ష్యమా? మొన్న రేపు 2 రోజుల కిందట ఇక్కడ ఒక మోటార్ సైకిల్ ఫ్యామిలీ ఎక్కించుకొని వస్తే ఇక్కడ పడిపోయారు రేత్రి పూట. వెంటనే మనకు తెలిసిన వాళ్ళ కారు వస్తే అంటే వాళ్ళిద్దరి మీద వెళ్ళిపోయేది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఆర్ఎం అధికారులు వీటిని గెస్ చేయలేరా? రోడ్డులో ఇలాంటి రిపేర్లు కూడా చేయకుండా ఆర్ఎం అధికారులు ఏం చేస్తున్నట్టు? కాబట్టి ఇక్కడ ఒకసాట కాకనపాలెం అది అద్దంకి దాటంలోనే నల్లాగు దగ్గర టర్నింగ్లో దాదాపుగా అక్కడ కూడా అడుగు గుంత పడింది. 2 అడుగుల ఎడల్పు అడుగు గుంత పడింది అక్కడ కూడా. ఇది దాదాపుగా 1 ఇయర్ కింద ఒకసారి చెప్పాము పూర్తి చేయరు, 2 ఇయర్స్ కింద చెప్పాము పూర్తి చేయరు. ఆ గుంట పూర్చడానికి సంవత్సరాల తర్వాత చాలా పడుతుంది ఆర్ఎం అధికారులకి. ఆ గుంట పూర్చడం చేత కావటం లేదా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. ఈ 2 గుంటల్ని వెంటనే ఈ రకమైన హెవీ ట్రాఫిక్ ఈ రోడ్డులు వెంటనే పూడ్చాలని, వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మహిళా వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో ఇండియా జట్టు వరల్డ్ కప్ సాధించిన శుభ సందర్భంలో మంగళవారం రాత్రి రోటరీ క్లబ్ ఆఫ్ సింగల్కొండ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేయగా క్లబ్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం, పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు విజయోత్సవ ర్యాలీ సాగింది. సుదీర్ఘ కాలం తర్వాత ఇండియా టీం మహిళలు వరల్డ్ కప్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలంటే మేము సగభాగమే కాదు, మేము 3 వంతులు అన్నట్టుగా ప్రపంచంలో ఆకాశంలో విహరిస్తున్నాం, అలాగే నీటి మీద సంచరిస్తున్నాం, భూభాగం మీద ఉన్నా మేము ఆధిపత్యం పూర్తిగా సాధించామని ప్రపంచానికి తెలియటానికి చెప్పినటువంటి మహిళలందరికీ ఒక్కసారి రాల్సమాం. అలాగే మన మహిళా జట్టు అద్భుతంగా ఆడినట్టు కౌర్ గారి నాయకత్వంలో మన జట్టు అద్భుతంగా రాణించి ఈ మహిళా క్రికెట్ జట్టు కప్పు గెలవడం మనందరం కూడా గర్వించాల్సినటువంటి ఏదో ఒకసారి ఫోటో విషయం. వాళ్ళకి టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు కూడా మనం పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ కప్ 3150 తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం.
మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి ఒకరికి గాయాలైన సంఘటన బుధవారం అద్దంకిలోని కామెపల్లి కళ్యాణ మండపం నందు చోటు చేసుకుంది. వెంకటాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా జారి పడిపోవడంతో స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం కలవకూరు సింగరకొండపాలెం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మొక్కజొన్న పంటను పరిశీలించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని, మొక్కజొన్న ఎదుగుదల తక్కువగా ఉన్నందున 28-28-0 లేదా 19-19-19 లేదా మల్టీకే ఎకరాకు 1 kg చొప్పున పిచికారీ చేసుకోవాలని వెంకటకృష్ణ చెప్పారు. వర్షానికి బాగా ఆకులు కింద డ్యామేజ్ అయింది. దానికి ఏంటంటే మామూలుగా మీరు మల్టీకే అని ఉంటుంది, పొటాషియం నైట్రేట్, అది కానీ 319 ప్యాకెట్లు కానీ ఎకరానికి కేజీ పిచికారీ చేసుకోవాలి. తర్వాత లేకపోతే నానో యూరియా కూడా ఇప్పుడు మనకేంటంటే బాటిల్ 1/2 లీటర్ 500 ml per acre. దాంట్లో మటు పురుగు మందు ఏం కలపకండి. దాంట్లో నానో యూరియాలో నానో టెక్నాలజీ వేరు, ఇది వేరు. కాబట్టి ఏంటంటే మొక్కజొన్నలో అది. తర్వాత వరిలో నిన్న శంకరపాడు ధర్మవరం చూసాం, ఇప్పుడు కలవకూరులో కూడా చూసాము. మనకు ముఖ్యంగా ఏంటంటే దాంట్లో ఉల్లికోడి ఎక్కువగా ఉంటుంది. దానికి ఏంటంటే పిప్రోనిల్ అని మందు ఉంటుంది, రీజెంట్, మీరు మామూలుగా రీజెంట్ అంటారు కదా, అది 400 ml ఎకరానికి. ఆ 2 కొట్టుకుంటే అది కంట్రోల్ చేయాలి. తర్వాత ఈ మొత్తం తుఫానికి సంబంధించిన లిస్టులు కూడా వచ్చినాయి. మొత్తం మేము ఎవరైతే ఎకరాలని పెట్టామో అది మొత్తం పంపించాము. లిస్ట్ ఎంఆర్ఓ గారు కూడా సైన్ చేసి మీకు సోషల్ ఐడి కూడా పెట్టాము. మళ్ళీ కావాలంటే ఇస్తారు ఇప్పుడు కాపీ, అది కూడా చూసుకోండి. అందరూ చూసుకొని తర్వాత కంపల్సరీగా మీ ఆధార్ బేస్డ్ పడతాయి అమౌంట్ తర్వాత ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు. అందుకని ఏంటంటే మీ ఆధారు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా లింక్ అయిందా లేదో చూసుకోండి. మీకు అన్నదాత సుఖీభావ్ కానీ పిఎం కిసాన్ డబ్బులు ఏ అకౌంట్కి పడతాయో రేపు వేసినప్పుడు అదే అకౌంట్లో డబ్బులు పడతాయి. అది ఇంత చెప్పాను కదా, ఎకరానికి 6,000 చొప్పున గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.